వ్యాస్ పసందైన వంటకాలను మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో రమ్య. హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. దానికి కావాల్సిన పదార్థాలు కూడా తెలుసుకుందామా? ఓకే, స్వీట్ కార్న్, ఆనియన్, మసాలా పౌడర్, సేవ్, ఎగ్స్, సోయా సాస్, కొత్తిమీర, సాల్ట్, కారం, క్యారెట్, పచ్చిమిర్చి, కాజు, క్యాప్సికమ్. సో స్వీట్ కార్న్ ఎగ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. రమ్య, ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకోవాలి. దీన్ని మనం ఎగ్ పొరోట్ చేసుకుంటాం కదా. ఓకే, సో అలా బీట్ చేసుకొని ఇది ప్యాన్ స్టవ్ ఆల్రెడీ వెలిగించేసేద్దామా? రైట్. ఓకే, ఈ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. లైట్ లైట్ 1 సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ బీట్ చేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నాం. లైట్గా పింక్ సాల్ట్. అలా వదిలేస్తే ఆమ్లెట్ అయిపోయేదేమో. యా, 1 pinch కారం, 1 pinch ఆఫ్ గరం మసాలా. ఓకే, కొత్తిమీర కొంచెం. చూస్తున్నారు కదండి. ఆనియన్స్ కొంచెం. ఓకే, ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాము. ఇందులోనే కొంచెం ఆయిల్, అంటే 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాము. ఒక ఎగ్ని మాత్రమే బీట్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, ప్లస్ కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి. దీన్ని ఏంటంటే ఇప్పుడు పొరటు లాగా, ఎగ్ పొరటు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా మనకి అయ్యే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇది బేసిక్లీ ఫ్రై అయిపోవాలి కదా. సో ఇలా కొంచెం అడుగు అంటుతోంది అనుకున్నప్పుడు కొంచెం ఏమైనా ఆయిల్ వేసుకోవచ్చా? వద్దు, మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అవుతుంది. హెల్దీ డిష్ కదా. ఓకే, అది సరిపోతుంది. సో ఆయిల్ లిమిటెడ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి బాగా కలుపుతూ ఉంటే మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది. సో ఎగ్ ఫ్రై అయిపోయింది కదా. సో ఈ పక్క పెట్టుకొని నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకుందాం. ఓకే, సో ఇలా వచ్చేంత వరకు తీసేసేయచ్చు. రైట్, ఇది పక్కన పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. సో ఇది కూడా డీప్ ఫ్రై ఐటమేనా? లేదు లేదు, షాలో ఫ్రై. ఓకే, జస్ట్ స్నాక్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఓకే, సో అయితే ఇది చల్లారిన తర్వాతే మళ్ళీ యూస్ చేసుకోవాలా? చల్లారాక యూస్ చేసుకోవాలి. ఈ లోపు మనం మిగతా ప్రొసీజర్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఆయిల్ ఎంత సరిపోతుందా? సరిపోతుంది. సో ఆయిల్ ఎక్కడ ఎక్కువ పడట్లేదండి మనకి. ఇందాక ఎగ్ బీట్ చేసినప్పుడు కూడా మనం జస్ట్ 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాము. అండ్ ఇప్పుడు కూడా జస్ట్ షాలో ఫ్రై కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో ఫస్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఓకే, సో పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నామండి ముందుగా. ఓకే, నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయ్యాక ఓకే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, అంటే మనం ఇందాక ఎగ్ని కూడా బీట్ చేసినప్పుడు ఆనియన్స్ యాడ్ చేసాం కదా. ఈ ఆనియన్ దానికి ఫ్లేవర్ ఉంటుంది, అది పైన తీసుకుంటాం కదా. సో దాని ఫ్లేవర్ కోసం. ఓకే, నెక్స్ట్ ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అంతా కూడా రంగు మారాలి కాబట్టి లైట్గా మారితే చాలు. స్నాకే కాబట్టి కొంచెం మరీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ఇంకా ఫ్రై అయిపోతుంది. క్యారెట్ తురుము వేసుకుందాం. సో క్యారెట్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం అట్లాగా పచ్చపచ్చగా ఉంటేనే క్యారెట్ బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ ఐటెంలో కూడా వెళ్ళిపోవచ్చు కదా. నెక్స్ట్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. నెక్స్ట్ కలర్ కోసం రెడ్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్లోనే 2 వెరైటీస్ యూస్ చేస్తున్నామండి ఇక్కడ, గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట. సో జనరల్గా ఇండియన్ డిషెస్లో ఇలాగా ఇన్ని చైనీస్ లాగా అనమాట. ఓకే, యూస్ చేయం కదా మనం మామూలుగా అయితే. రెడ్ క్యాప్సికమ్ చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ దీంట్లోనే ఒక సోయా సాస్. సోయా సాస్ ఫ్లేవర్ కోసమా, కలర్ కోసమా? ఫ్లేవర్ కోసం.
నెక్స్ట్ 1 pinch కారం, సో ఒక దాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉండాలండి, ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇక్కడ అడుగు అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఉప్పు కారం తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం ఇందులోనే. అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. సో ఇప్పుడు మనకి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ బాగా ఎప్పుడు ఎలివేట్ అవుతాయి అని అంటే డెఫినెట్గా స్వీట్ కార్న్ వేసిన తర్వాతే కదా, ఎందుకంటే ఆ కలర్ అనేది ఆ వేరియేషన్ అనేది చాలా చక్కగా తెలిసిపోతుంది స్వీట్ కార్న్ వేసిన తర్వాత. అక్కడక్కడ మనకి క్యారెట్ కనిపిస్తూ. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసాక కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇంకొంచెం. ఓకే, సాల్ట్ కూడా కొంచెం. ఆల్రెడీ స్వీట్ కార్న్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి స్వీట్ కార్న్ బాయిల్ చేసాను. ఓకే, సో ఉప్పు ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక మనం చూసి జాగ్రత్తగా వేసుకోవచ్చు అండి, లేకపోతే కనుక ప్రొసీజర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ టైం ఫైనల్లీ టమాటో. ఓకే, టొమాటోస్ వేసుకోవాలి. ఓకే, నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, ఒక సాలెడ్ లాగా అనమాట. ఇప్పటివరకు మనం తీసుకున్నవన్నీ కూడా పచ్చిగా తినే ఐటమ్సే. క్యాప్సికమ్ అలాంటివి కూడా లైట్గా మనం ఫ్రై చేసుకొని సాలెడ్స్ లాగానే తీసేసుకోవచ్చు, లేకపోతే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఫ్రెష్ వెజిటేబుల్స్లా కూడా తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ కొత్తిమీర. ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి హెల్దీగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇన్ నార్మల్ స్టేట్లోనే, ఏవి ఉడికించలేదు మనం ఎక్సెప్ట్ స్వీట్ కార్న్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది సర్వింగ్ డిష్లో తీసుకొని పైన సేవ్తో డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయింది కదా. సో ఈ ఎగ్ ఇందాక మనం చేసుకున్నాం కదా, ఓకే, ఇది మనం మిక్స్ చేసుకోవాలి దాంట్లో. ఓకే, ముందుగా తయారు చేసుకున్న ఎగ్ పొరటోని లాస్ట్లో యాడ్ చేసేస్తున్నామండి. సో ఇన్ కేస్ ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు, చికెన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చికెన్ తినేవాళ్ళు దీన్ని చికెన్తో రీప్లేస్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా మనం సాలెడ్స్ లాగా తీసుకోవచ్చు. దీన్నే చక్కగా మనం లైట్గా ఫ్రై కూడా చేసుకున్నాము, ప్లస్ ఇందులో మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇంకా అయిపోయింది మన స్వీట్ కార్న్ ఎగ్ మసాలా. సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకున్నాం. యమ్మీగా ఉందండి, చాలా బాగుంది చూస్తూ ఉంటేనే. సో టేస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా ఇది సాలెడ్ లాగా తీసుకోవాలంటే కొంచెం ఆలివ్ ఆయిల్ అలాంటివి ఏమైనా వేసుకుంటాం కదా, అలాంటివి ఏం లేకుండా ఉంది కాబట్టి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడాలి. సో ఇప్పుడు దీన్ని మనం స్వీట్ కార్న్ ఎగ్ మసాలా అన్నాం కదా, యాక్చువల్లీ మన చాట్ బండర్స్లో సేవ్ ఉంటుంది కదా. ఓకే, సో ఆ సేవ్ పైన డెకరేషన్ కోసం కొత్తిమీర. ఓకే రాజేశ్వరి గారు, స్వీట్ కార్న్ ఎగ్ మసాలా రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో స్వీట్ కార్న్ ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా బాగుందండి. నేను ముందుగా అనుకున్నాను ప్రిపరేషన్లో ఎగ్ మసాలా అనగానే ఎగ్ని ఈ ప్రిపరేషన్ జరుగుతున్న మధ్యలో బీట్ చేస్తారేమో అని చెప్పేసి, ముందుగా ఎగ్ని బీట్ చేసి మనం పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి దానిలో కూడా ఉప్పు కారం వేసుకున్నాము, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఎగ్కి మొత్తం కూడా చాలా చక్కగా పట్టింది. అలాగే దీనిలో కూడా ప్రతి వెజిటేబుల్కి కూడా మనం గరం మసాలా చూసుకుంటూ ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ మనకి ఇది ఎక్కువైంది ఇది తక్కువైంది అన్నట్టుగా కాకుండా అన్ని ఫ్లేవర్స్కి చాలా చక్కగా పట్టింది. ప్లస్ ఏంటంటే ముక్కలన్నీ కూడా మనం బాగా మగ్గించేయలేదు, బాగా ఉడికించేయలేదు కాబట్టి చక్కగా మనకి పలుకులు పలుకులుగా తెలుస్తూ ఉన్నాయి. అలాగే కొంచెం షాలోగా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం మగ్గినట్టుగా కూడా ఉండి చాలా టేస్టీగా ఉందండి. అటు స్వీట్ కార్న్ తీసుకున్నా, క్యాప్సికంలో కూడా 2 వెరైటీస్ తీసుకున్నాము, అలాగే టొమాటోస్, ఇవన్నీ కూడా చాలా చక్కగా వాటి టేస్ట్ అనేది ఎక్కడ పోకుండా మనకి మంచి ఫ్లేవర్ అనేది ఇందులో యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. అలాగే మీకు తెలిసిన వెరైటీ వంటకాలను మాకు మన వ్యూవర్స్ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. వెరైటీ అండ్ హెల్తీ స్నాక్ ఐటమ్ చపాతీ చిప్స్. తయారీ విధానం మన రుచి చూడులో.